హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా మీరైతే మేము ఒక కేవ్స్ లోకి అయితే వెళ్ళాం. ఆ వీడియో చూస్తుంటారు అండ్ వీడియోని ఎంజాయ్ అయితే చేస్తుంటారు. ఈ రోజు ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్ లాగా మేము ఒక డిఫరెంట్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. అది వచ్చేసి ఏంటి అంటే గండికోట. ఈ వీడియోలో గండికోట ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే కొన్ని చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్లీ గైస్, మేమైతే మన గండికోట ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు గండికోట ఫోర్ట్ వచ్చేసి ఇదే. బయట నుంచి చూస్తే చాలా క్రేజీ అనిపిస్తుంది. పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద బండలతోని కోట ప్రహారీ గోడ ఏదైతే ఉందో దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేసారు. చాలా క్రేజీ అనిపిస్తుంది. దగ్గరికి అయితే చూద్దాం. చలో, లొకేషన్ చూసినట్లయితే గైస్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు కడాకుంది. గేట్లు ఎడవుతాయి వేసుకపోయారు. సో ఈ గండికోట ఫోర్ట్కి సంబంధించిన మొత్తం హిస్టరీ ఏదైతే ఉందో గైస్ అక్కడ ప్రింట్ చేసి అయితే బండ పైన పెట్టారు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే దాన్ని రీడ్ అయితే చేయొచ్చు. దాంతో పాటుగా నాకు ఈ ఫోర్ట్లో నచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు మేము ఎన్నైతే ఫోర్ట్స్ని విజిట్ చేసామో ఎక్కడ కూడా అవిటి ఒరిజినల్ డోర్స్ అనేవి లేకుండే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒరిజినల్ డోర్స్ అయితే ఉన్నాయి. ఇక మొత్తం ఐరన్ వాడకుండా పెద్దది పెట్టిరు దుంగ. సో ఇది చాలా క్రేజీగా అనిపిస్తుంది ఇక్కడ చూడడానికి. అండ్ అప్పట్లో వాళ్ళు తయారు చేసిన ఆర్కిటెక్చర్ అయినా ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు పైన నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు అష్టచమ్మ అవుతుంది. అప్పటోళ్ళు గీసిరా ఇప్పటోళ్ళు గీసిరా తెలియదు కానీ ఒక అష్టచమ్మ ఉంది. బొద్దు ఎందుకు ఉంది ఇలా? సీక్రెట్ రూమ్. డోర్ ని ఓపెన్ చేయనీకి పెట్టనీకి ఇది ఉంది. కడకుంది కదా, ఎంతమంది కావాలని జరపనికి జరుగుతుంది జరుగుతుంది. ఒక చిన్న రూమ్ మన డోర్ ని ఓపెన్ చేయనీకి క్లోజ్ చేయనీకి. ఈ కోట గోడలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఈవెన్ ఎవరన్నా జంప్ చేసి వద్దామన్నా రారాదు, దీంట్లో జంప్ చేసి బయట పోదామన్నా పోరాదు, అంత పెద్దగా ఉన్నాయి. ఇంకా ఏముంటాయి బాబు, అన్ని కుండీలు ఉన్నాయి ఏమో అని. అది ఇప్పుడే వచ్చినట్టున్నారా? ఏపీ టూరిజం అని ఉన్నది చూడు, చెట్లు పెట్టడానికి ట్రై చేసినట్టున్నారు అలా. కాకపోతే ఒక్కటే అనుకో అన్ని వచ్చిపోయింది. కోట లోపల హనుమంతుని గుడి అవుతుంది. ఒక విషయం చెప్పురా నాకు, ఇప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేయాలి. డోర్ అక్కడ దిక్కు నుంచి ఉందా? డోర్ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా లోపలికి ఎందుకు ఉంది? ఇట్లా లోపలికి అక్కడ నుంచి శత్రువులు వస్తే శత్రువులు ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు. వాళ్ళు అక్కడ దిక్కు నుంచి వచ్చే లోపు పైనకి వీళ్ళందరినీ అటాక్ చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి పాకు ఉన్నట్టున్నది. బర్లంగా గోళాలు ఇవి అన్ని కుండీలు ఉంటే అవి నీళ్ళు పెట్టని కావచ్చు. మొత్తం అంతా ఇట్లా మలకాలు తిరుక్కుంటుంది. వాళ్ళని అటాక్ చేసినా కానీ వాళ్ళు కోట మెయిన్ డోర్ దాకా ఏరే లోపే వేసేస్తారు ఫసాక్. ఓన్లీ ఊరుంది లోపట. ఈ కోటల మధ్యలో ఒక ఊరు ఉంది. ఇప్పుడు మనం మొత్తం ఈ కోట గోడల పైన అయితే ఉన్నామన్నమాట. అవుటర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవిటి పైన. ఇక్కడ నుంచి చూసినా కానీ
లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. కోట చాలా పెద్దగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ పెద్ద అవుతుంది. ఇది పైన సైడ్ మొత్తం కొండ మీద అన్ని విడుమిల్స్తున్నాయి. ఇక్కడ కింద మీద చూసినట్లయితే 1 2 3 4 సొరంగ మార్గాలు అవుతున్నాయి. అటాక్ అయ్యింది ఇక్కడ ఈ కోటపై దాడికి వచ్చినట్లయితే. టెక్నిక్ ఎవరైనా అటాకింగ్కి వచ్చినప్పుడు దీంట్లో నుంచి బాణాలు ఉండేనో గన్సే ఉండేనో దీంట్లోకి అని ఫైర్ అన్ని జార 2 ఉన్నాయి. ఇట్లా త్రిభుజాకారంలో ఇట్లా పొడవులు వాళ్ళు కాలితే రాదు వీళ్ళకు, మనోళ్ళు కాలితేనే పోతుంది ఆడ దిక్కు. ఈ కోట కట్టిన మేస్త్రి పనోడే ఉన్నాడు. ఈ బొక్కలకి వెళ్ళి చూస్తే ఆ బొక్కలకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే ఒకటి కట్టడం అవుతుంది. దాని పేరు చార్మినార్ అని చెప్పేసి బోర్డు ఉంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత కూడా చెక్ ఎదరలేదు. ఎట్లా కట్టిండ్రో అట్నే ఉన్నది. బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే అప్పటి కాలంలో ఏదైతే జైలు ఉండేనో అదైతుంది. ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం లోపలికి పోయి. ఏదేమైనా గైస్ ఈ జైల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఆ కాలంలో కట్టారు. ఇప్పటికీ దీనికి కొద్దిగా అంత సొంత డ్యామేజ్ కాలే. కాకపోతే పావురాలు వచ్చేసి గబ్బు గబ్బు చేసినాయి. అండర్ గ్రౌండ్ అయితే గైస్ ఒకటి మనకి ఇక్కడ జైల్ లాంటిది ఉంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంతే ఉందా ఇంకా బాయిగా జైలే ఏం లేదు. ఖైదీలను తీసుకొద్దురు కావచ్చు, నూకెదురు కావచ్చు. అలా కదా అటే ఉండి ఇక వస్తాడు అట్లా ఖైదీలను దొరక రావాలా నూకేయాలి. వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఏంటంటే పారిపోవాలన్నా పారిపోరాదు. పైన అక్కడ వాళ్ళకి వెంటిలేషన్ కోసం ఒకటి వెంటిలేటర్ లాంటిది ఉంది పైన. వీళ్ళకే ఎక్కువలేదు, ఖైదీలకే ఎక్కువతుంది. ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది. కాకపోతే గబ్బు వాసన వస్తుంది. సో ఇది వచ్చేసి గైస్ జైలు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతాం అంటే దీంట్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. జైల్లో పాస లేదు. The next day. గైస్ ఈరోజు వచ్చేసి డే 2. ఎస్టర్డే ఇక్కడ క్లోజ్ అయి ఉండే. ఇప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వచ్చినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం చూపెట్టబోతున్నాం అంటే బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఒక బాయ్ అవుతుంది. ఇది నిజంగా ఎంత పెద్దగా ఉంది అంటే మా ఊళ్ళో దగ్గర ఒక 50 బాయిలు ఉండొచ్చు. ఒక్కడి కూడా ఇంత పెద్ద అంత పెద్ద అవుతుంది. ఇదే కోటలకు ఉన్నాయి పెద్ద. కింది వెళ్ళి తీసుకురావా? ఎన్నో ఉన్నాయి అడుకు. సో ఇది వచ్చేసి ఒక పెద్ద బాయ్. నెక్స్ట్ వచ్చేసి మనం రాణికా మెహల్, ధాన్యాగారం, అంతేకాకుండా ఒక 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవిటిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. చలో ఇక్కడ ఒక బోర్డు అవుతుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది. అలా ఏమని ఉంది అంటే డ్రోన్ వచ్చేసి కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్, ఇక్కడ లేపొద్దని అవుతుంది అనమాట. అండ్ మేము లేపే వాళ్ళం డ్రోను అండ్ ఇక్కడ బుక్ అయ్యే వాళ్ళం. బట్ ఒకవేళ మీరు ఎవరైనా వస్తే డ్రోన్ అయితే ఫ్లై అయ్యకండి, ఇక్కడ నాటలో. భలే ఉంది. ఇక్కడ గోడ మొత్తం ఎక్కడ కూడా చిన్న స్పేస్ ఇచ్చి పెట్టలేదు. అందరు పేర్లు రాసుకోరు వాళ్ళే. నువ్వు రాసుకుంటా చలో ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళబోతున్నామో అది వచ్చేసి రాణికా మెహల్ అని అయితే బయట రాసి పెట్టుంది. ఇప్పుడు దాంట్లోకి అయితే వెళ్తున్నాం. చూద్దాం అసలు లోపల ఎట్టుంది ఏం కదా అని. ఏం డ్యామేజ్ అయితే కాలేదు బయట నుంచి వెళ్ళి. జుమ్మా మసీద్ అని రాసింది కదా అన్న. జుమ్మా మసీద్ అని ఉందా? ఇలానే రాణికా మహల్ ఉంది కావచ్చు. మరి అక్కడ సైడ్ బోర్డుకి ఏమో రాణికా మహల్ అని ఉంది, ఇక్కడ సైడ్ ఏమో జుమ్మా మసీద్ అని ఉన్నది. అయ్యి భలే ఉందిగా. సో బ్యాక్ సైడ్లో గైస్ మీరు చూడొచ్చు ఇదే మన జుమ్మా మసీద్ అని చెప్పేసి బోర్డు అవుతుంది బయట.
ఇది ఏ కాలంలో కట్టారో ఏమో నాకు ఐడియా అయితే లేదు, బట్ ఇప్పటి వరకు ఏమాత్రం డ్యామేజ్ అయితే కాలేదు, కడకు ఉంది. వాటర్ ఫాల్ రే, చుట్టూ కూడా అన్ని చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అసలు ఏంటి అర్థమవుతుంది. దీని పైనకి ఎక్కని కూడా వే ఉంది, మెట్లు ఉన్నాయి, కాకపోతే ప్రారంభించి పెట్టారు, పడతారని. గైస్ ఏదేమైనా ఇంత పెద్ద గోడల మీద వీళ్ళు చేసిన ఈ కళాకారం ఏదైతుందో కిరాక్ అనిపిస్తుంది చూస్తేనే. ఆ కాలంలో మళ్ళీ పోయిపోయి ఏ కాలం వెనకట ఎన్ని సంవత్సరాల కిందను. వచ్చాడు సక్కరాక డోర్ పెట్టుకుంటా తీసుకుంటూ వస్తుండే. సచివాలయం అట. సచివాలయం కాదురా, శౌచాలయం రా, బాత్రూమ్స్ అన్నట్టు. బాత్రూమ్లో సచివాలయం అంటే గదే మన హైదరాబాద్లో లేదా, అది దాన్ని ఏమంటారు, అసెంబ్లీ. శౌచాలయం సచివాలయం అంటుంది జింగా. ఇప్పుడైతే మనం ధాన్యాగారం దగ్గరికి వచ్చినాము, కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. చేస్తారా చేయరా అనేది ఇక్కడ అసలు ఏం లేదు, అడుగుదామన్నా అని చెప్పి. దీన్ని మాడిఫై చేసి గాయస్ ఏమో చేసినట్టున్నారు, వాళ్ళు వాడుకుంటారు. ఇట్లా ఉంటుంది కొద్దిగా. ఈ ధాన్యాగారం మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి లోపల. వాళ్ళు వండించిందో లేదా పన్నుల ద్వారా కలెక్ట్ చేసిందో దీంట్లో అయితే స్టోర్ చేద్దరు ధాన్యాగారం. పక్క పొంటే ఒకటి రంగనాయక స్వామి ఆలయం అని చెప్పేసి ఉంది, దాంట్లో నాకు తెలిసి దేవుడు లేడు, ఉత్తానే ఉంది. ఆ ఆలయాన్ని అయితే విజిట్ చేద్దాం. చాలా ఇంత పెద్ద పెద్ద బండలతోనే ఇగో ఎంత హైట్లా ఇట్లా పెట్టరు. జింగన్ లెక్క కండలు పట్టిన సైనికులు ఉండేగా. కండలు పట్టిందా, ఎట్లా ఎక్కున్నది కండలు పట్టిందా. ఈ ఫిరంగి మేబీ దీని పైన ఉండే కావచ్చు, కింద కూడా పలిగిపోయినట్టు. ఇంకా ఎన్ని కిలోలు ఉంటుందో, మొత్తం ఐరనే. లేతారా సరే. ఇక్కడ బండ పైన ఇగో ఏనుగు, రంగనాయక స్వామి టెంపుల్ అవుతుంది, దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము. లోపల దేవుని విగ్రహం అయితే లేదు, అయినా సరే మనకు టెంపులే కాబట్టి షూ అయితే తీసారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ద్వారం ఏదైతే ఉందో దానిపైన దేవుని తలకాయ తీసేసారు, ఇడిది కూడా చెక్కేసారు. ఆక్రమణ యుద్ధాలు జరిగినప్పుడు చెక్కినట్టు కావచ్చు. దేనికి కూడా సిమెంట్ యూజ్ చేయలేదు, ఒకదానిపైన ఒకటి పెట్టిర్రు అంతే. ఇంతకుముందు మనం చూసిన ఏనుగులు ఇక్కడ టెంపుల్ ముందర పెట్టారు. అండ్ ఆలయం వచ్చేసి ఇదే ఆలయం. మొత్తం ప్రతి పిల్లర్ పైన ఒక స్ట్రక్చర్ వచ్చేసి ప్రింట్ అయితే వేసారు దేవుళ్ళది, అంతేకాకుండా సింహాలది అదొకటి చూడనీకి అయితే చాలా క్రేజీ ఉంది. పెద్ద పెద్ద బండ మీద పైన తప్పితే ప్రతి బండకు మీరు చూసినట్లయితే మంచి స్ట్రక్చర్ లాంటిది ఎక్కి పెట్టారు. ప్రతి పిల్లర్కు ప్రతి బండకు స్ట్రక్చర్. పూజలు అయినా అవన్నీ నడిచి ఇక్కడికి భక్తులు వచ్చినప్పుడు ఎంత క్రేజీగా ఉండడం, కానీ ఇప్పుడైతే ఇట్లా మారింది. పైన బల్లి ఎంతుందో బల్లి కథ ఉంది ఇంకా. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న రంగనాయక స్వామి ఆలయం. ఇక్కడ కూడా విగ్రహం ఉండే కావచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ మొత్తంలో ఒక్క విగ్రహం కూడా లేదు, 1 2 3 మూడు ఆలయాలు లాంటిది అయితే ఉన్నది. ఇది ఏంటిదేమో. ఇప్పుడు మీరు చూసిన ఆలయం వచ్చేసి రంగనాయక స్వామి ఆలయం. ఇంకొకటి సాహసం సినిమాల జింగా అదేంటిది, ఏం టెంపుల్? ఇంగ్లాజ్ దేవి.
ఇంగ్లాస్ దేవి ఇంగ్లాస్ దేవి టెంపుల్ అని చూపెట్టారు కదా మన సాహసం సినిమాలో. ఆ టెంపుల్ మన ఇల్లనే ఉంది గండికోటలోనే. ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇట్లా కట్టి దాన్ని కట్టుడు చెక్కి కట్టేసేది నేను కావచ్చు. ఇంకా ఏనుగులే కాదు ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఏనుగులే ఉన్నాయి. అవు విగ్రహాలు ఏనుగులా వాడుతుందా? అవు గాడ ముంగడ పోతే ఏనుగే ఉన్నది, ఇక వాడ ఏనుగే ఉన్నది. అయితే కావచ్చు మరి. వస్తుంది కదా. ఇక్కడ సైడ్ మొత్తం రాళ్ళ బండారం ఉన్నది, అందుకని ఇంత పెద్ద పెద్ద కోటలు కట్టిర్రు. సో ఈ లొకేషన్ కూడా క్రేజీ ఉన్నట్టున్నది. ఇక్కడ సైడ్ చూద్దాం. టెంపుల్ వ్యూ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టెంపుల్కి పోయే ముందు ఇక్కడ వ్యూ పాయింట్ అవుతుంది, అక్కడ పోయి ఆ వ్యూ చూపిస్తాను. ఇది అన్న ఇప్పుడు మర్యాద రామన్న సినిమాలో కాదు, ఇట్లా బ్రిడ్జ్ చేస్తారు చూడు చెక్కలు, అది ఈయనే గట్టిగా విషయం. ఇది కూడా అది ఆ సినిమా షూట్ చేసింది ఇక్కడ. ఈయనే అది మెదక్ రాట్ వాడారు. మొత్తం కాదు కొద్దిగా. మొత్తం అన్ని బండలే ఆ కొండకు. ఇక ఇంత పెద్ద కోట కట్టను అంటే వాళ్ళకి ఇక దొరికిన రా మెటీరియల్స్ టక్క కట్టినట్టున్నారు. మస్తుంది గాయస్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో. ఇది ఇంక ఇప్పుడు కాదు కానీ ఒకవేళ వర్షాకాలం వచ్చి ఉంటే మొత్తం పచ్చగా నిండా వాటర్ క్రేజీ ఉంటుండే కావచ్చు. రాణిగారి మెహల్ గన్ ఫౌండరీ అని చెప్పేసి బోర్డు అవుతుంది అన్నమాట ఇక్కడ సైడ్. ఇది వచ్చేసి రాణిగారి మెహలా లేకుంటే గన్ ఫౌండరీ తెలియదు, దాని లోపలికి అయితే వెళ్తున్నాం. పేరుకే గన్ ఫౌండరీ, కబ్బిలాలు మొత్తం వల్ల గన్ ఫౌండరీ చేసినాయి. ఇదేం బిల్డింగో కానీ మొత్తం పిల్లర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉండే కావచ్చు, కూలిపోయింది. అసలు ఎట్లా కట్టిర్రా? ఇట్లా అయినా ఇది బండలు. ఒక్కొక్క బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టునో, అసలు మస్తు ఉంది. ఇక్కడ సైడ్ ఉండే గోడ కూలిపోయి ఇక్కడ దిక్కు పడ్డది, అంతా గోడనే. ఇక్కడ లాస్ట్ ఒక టెంపుల్ ఉంది, దాన్ని కవర్ చేసుకున్న తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే వెళ్ళాలి. మెయిన్ దారిలో పోకుండా దొడ్డి దారిలో వచ్చినాము, ఈ బండలే కావాల్సి వస్తుంది. ఈ చెట్టు వచ్చేసి బ్రహ్మజీవుడు. మీలో ఎంతమంది ఈ చెట్టును చూసిరో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి జింగజముడు. చెప్పినా కదా సాహసం సినిమాలో యూజ్ చేసిన టెంపుల్ ఉందని చెప్పేసి అదే వెళ్తున్నాం. మంచిగా మెయిన్తో ఉండే అట్లా పోతే అడ్వెంచరస్ ఉండదని చెప్పేసి చెట్లకేమో పోతున్నాం. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి మాధవరాయ స్వామి దేవాలయం అన్నట్టు. బట్ దీన్ని మన సాహసం సినిమా ఎట్లా చూపెట్టారంటే ఇంగ్లాస్ దేవి ఆలయంగా అయితే చూపెట్టారు. ఇది కూడా ఎంత కళకుందో, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది మొత్తం. బాయ్ అని అడుగుతుండు. బాయ్ గ్రాఫిక్స్. ఓ సరే అది బాగా ఉందేమో అనుకోని నువ్వు ముర్తాను సుత్తా అని. పాకిస్తాన్లో ఉన్నాయి విగ్రహాలు ఇల్లసని లేవు కానీ మళ్ళీ అదే కడక వాసన వస్తుంది. ఇది పాకిస్తాన్ అని పెట్టరు కదా. నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిన అదే ఆవిడ ఇప్పుడు రేలేదండి. అదే గుర్తయితే నమ్మినాం అదే సినిమా పాకిస్తాన్లోనే ఉందని. బాయ్ క్రియేట్ చేసారంటే ఇంతకుముందు ఒక టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాం కదా, సేమ్ అట్నే ఉన్నది కూడా.
ఏ బాబు ఎవరు మీరు ఇక్కడ వాళ్ళలా లేరే ఇండియా నుంచి వచ్చాం. అయితే మరి పాకిస్తాన్ కదా బాగా ఏమైనా ఉండదా మరి ఒక చక్రం ఉంటుంది ఇట్లా అన్ని సెటప్ చేస్తారు కదా నీళ్ళు పోతాయి. ఏం లేదు ఇలా దేవుని విగ్రహాన్ని అన్ని తీసేసారు. ఇప్పుడైతే ఇక్కడ కింద లోయలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూపిస్తా అక్కడ లొకేషన్ ఎట్లుంటుంది ఇంకా సార్. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. అండ్ ఈ గండికోటలో అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయేమో అన్నీ వేసి వీడియోను అప్లోడ్ చేద్దాం.